మన జీవితాన్ని మన ఆలోచన విధానం ప్రభావితం చేస్తుంది అనడానికి నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఇది నిజంగా జరిగిన కథ. ఇది నాకు తెలిసిన వాళ్ళ అనుభవంతో చెప్పిన కథ అనమాట. ఏంటి అంటే, ఒక ఆయన డెత్ బెడ్ మీద ఉంటారు. ఆల్మోస్ట్ కోమా స్టేజ్ నుంచి కొంచెం రికవరీ అవుతారనమాట. డాక్టర్స్ టెస్ట్ చేసి ఈయన వారం రోజుల కంటే ఎక్కువ ఉండరండి అని అతను ముందే చెప్తారనమాట. ఇక చుట్టాలని పిలుచుకునే స్టేజ్లో ఆయన కూతుళ్ళు చేతులు పట్టుకొని, ఏంటమ్మా ఈ డాక్టర్లు చెప్పేది, నేను మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇప్పుడే చనిపోను, మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిన తర్వాతనే, అంతకంటే ముందు ఏమీ జరగదు, మీరు అధైర్యపడకండి అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్తాడనమాట. 4 రోజుల్లోనే డాక్టర్స్ అతను రికవరీ కావడం చూస్తారనమాట. అంతేకాకుండా వారం రోజుల్లో చనిపోతాడు అనుకున్న వ్యక్తి 2 నెలల్లోనే లేచి నడవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు బతుకుతాడు అనమాట. కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా ఆ కూతుళ్ళకి పుట్టిన పిల్లలను కూడా చూసి తర్వాత ఎప్పుడో ఆయన చనిపోతాడనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సంకల్పం ఉంటే గనక మన జీవితాన్ని మనమే నిర్ధారించుకోగలం. మన ఆలోచన విధానాన్ని మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది అనే ఇది మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం, పాజిటివ్ థింగ్గా ఆలోచించడం అన్నీ చేయాలన్నమాట. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.